హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఒక బెస్ట్ ఏసీ గురించి చెబుతాం. మీరు కనుక హీట్ ప్లేస్లో మీకు ఒక మంచి ఏసీ కావాలనుకుంటే నేను ఒక మంచి ఏసీ చూస్తాను ఫ్రెండ్స్. దీని పేరే హైర్ కంపెనీ 1.5 టన్ వోల్ట్ 1.5 టన్ ఏసీ. ఇది లేటెస్ట్గా నేను పర్చేజ్ చేశాను అనమాట. మార్కెట్లో పోయి సెర్చ్ చేశాను, ఏమేమి ఏసీ బాగుంటాయని చూసిన తర్వాత బెస్ట్ ప్రైస్లో అండ్ స్మార్ట్ వైఫై కనెక్షన్తో పాటు వస్తుందన్నమాట ఫ్రెండ్స్. ఇది రేట్ అంతా మీకు లాస్ట్లో చెబుతాను. మెయిన్ చూడండి ఫ్రెండ్స్, దీనికి ఇది మన విండోస్ ఏసీ కాదు, స్ప్లిట్ ఏసీ అంటారు. దీనికి ఒక ఫ్రేమ్ వచ్చింది. ఈ ఫ్రేమ్ని తీసి మన వాల్లో మౌంట్ చేస్తారనమాట. తర్వాత దీనికి అవుట్పుట్ యూనిట్ ఒకటి ఉండిద్ది అనమాట, ఇన్పుట్ ఒకటి ఉండిద్ది. ఇది స్ప్లిట్ ఏసీ కాబట్టి దీన్ని అవుట్పుట్లో ఎక్కడ కావాలనేది మనం ఫస్టే ప్లేస్ సెలెక్షన్ చేసుకోవాలి. హోల్స్ ఈ ఒక కంప్రెసర్ పైపు, మళ్ళీ గ్యాస్ పైపు, తర్వాత ఒక వైరు ఈ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ దాకా వెళ్ళిపోతాయి అనమాట. దీంతోపాటు మనం వాల్కు హోల్స్ కూడా వేయాల్సి వచ్చింది. మొత్తం వీళ్ళే సెట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రేమ్ ఫిట్ చేసిన తర్వాత స్ప్లిట్ వేసిన అంతం దాంట్లో తగిలిచ్చేస్తారు. ఇలా హోల్డ్ చేసేస్తారు, గోడకి హోల్డ్ చేసి బయటికి తీసేస్తారు. బయటికి తీసిన తర్వాత బయట అవుట్పుట్ యూనిట్ ఉండిద్ది అనమాట. అవుట్పుట్ యూనిట్ మాత్రం బయటనే సరౌండ్ చేస్తారు. దీనికి ఒక అడిషనల్గా పైప్ కావాలి ఫ్రెండ్స్. వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏంటంటే 3 మీటర్ ఇస్తారనమాట. దీనికి అడిషనల్ 3 మీటర్ కన్నా ఎక్కువ కావాలనిపిస్తే మనం మళ్ళీ దీన్ని పర్చేజ్ చేసుకోవాలి. ఇలా అడిషనల్ పైప్ని ఇలా జాయింట్ చేస్తారు, ఇలా ఫిట్ చేస్తారనమాట. ఇలా ఫిట్ చేసి అవుట్పుట్ యూనిట్ ప్లస్ ఇన్పుట్ విండోస్ ఏసీని మొత్తాన్ని కలిపి ఇలా జాయింట్ చేస్తారనమాట. ఒకవేళ కనుక మనం ఈ విండోస్ ఏసీ ఫిట్ చేసుకోవాలనుకుంటే ఫస్టే ఒక కనెక్టర్ అక్కడే ఇవ్వాల్సి వచ్చింది మనం. ఇప్పుడు నేను లేటెస్ట్గా ఫిట్ చేశాను. నాకు తెలిసి ఇది 45,000 రూపీస్ లోపు వస్తుందన్నమాట. మంచి కంపెనీ, హైర్ కంపెనీ, స్మార్ట్ ఏసీ అనమాట. ఇది హైర్ కంపెనీకి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇది అనమాట మా ఏసీ. 5 స్టార్ ఉంది దీనికి. తర్వాత పవర్ కన్స్యూమ్ కూడా తక్కువ అన్నారు. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ.